లార్డ్, దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కృతజ్ఞత కానుక దేవునికి చెల్లించే దినము. మీరిచ్చిన కానుకలు నమ్మకంగా దేవుని సేవలో వినియోగించబడతాయి. మీ అందరి కోసం తప్పక మేము ప్రార్థన చేస్తాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన నెలలో మొట్టమొదటి దినాన అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ నీ దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నారు. ఆమేన్. ఏదైతే గడిచిన ఈ 11 నెలలు కూడా ఇబ్బందులు గుండా ప్రయాణం చేసావో, మనస్సులో వేదనతో నలిగిపోయావో, రోజు గడిచే కొలది బిక్కుబిక్కుమంటూ దీన పరిస్థితుల్లో ఏ విధంగా నువ్వు గడిపావో, అవన్నీ చూచిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. బంధకాల్లో పడి నిరీక్షణ కలిగి ఉన్నావు కదా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుని సహవాసం విడిచిపెట్టలేదు గనక ఇదిగో ప్రభు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. బంధకముల్లో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించునంటున్నారు ఆయన. అంటే దేవుని సన్నిధికి రమ్మని, దేవుని కొరకు ఉపయోగపడమని, దేవుని సన్నిధిలో ప్రార్థించమని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో, ఈ డిసెంబర్ నెలలో మొట్టమొదటి దినాన ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఇది. ఈ నెలలో పొంగి పొరలే ఆశీర్వాదాలతో నీవు నిండుకోబోతూ ఉన్నావు. ఆమెన్. దేవుడు రెండంతల మేలు ఈ ఉదయం దేవుడు నీకు చేయబోతున్నారు. ఆమెన్. ఇది దేవుడిస్తున్న సజీవమైన వాగ్దానం. ఇది నీ జీవితంలో ఈ డిసెంబర్ నెలలో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నారు. అందుకని ఆయన నేను బలపరుస్తూ ఉన్నారు. రెండంతల మేలట. హల్లెలూయా. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. నీ పరిస్థితులను చూడొద్దు, నువ్వు నీ భవిష్యత్తును ఆలోచించడం కాదు, నువ్వు ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుందని నువ్వు దిగులు పడిపోవడం కాదు. ఇదిగో దేవుని వాగ్దానం పట్టుకున్నాను నేను, ఈ నెలంతా కూడా నేను ఆశీర్వాదకరంగా ఉంటాను అని నువ్వు నమ్మి విశ్వాసంలో ముందుకెళ్ళాలి. ఆమెన్. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో. నమ్ముట ద్వారానే దేవుని మహిమను చూడగలవు, ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోగలవు. ఆమెన్. అపవాది ఏం చేస్తాడంటే, ఒట్టి మాటలు ఇవి నీ జీవితంలో నెరవేరవు, నీ పరిస్థితులకి ఇది సంబంధించింది కాదు అని వాడు అబద్ధీకుడు కనుక నీతో మాట్లాడతాడు. నమ్మొద్దు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ వాగ్దానం వింటున్నావంటే నీ జీవితాన్ని ఉద్దేశించే దేవుడు ఈరోజు ఈ మొట్టమొదటి దినాన ప్రభు నీతో మాట్లాడుతున్నారు. యేసు నామంలో చాలా గొప్ప దీవెన ఈ నెలలో నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. నువ్వు దేవుని కొరకు ఏం చేయగలవో వెనకడుగు వేయకుండా ఈ దినము చేయి. దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు ఎలా ఉపయోగపడగలవో ఈ దినము దేవుని కొరకు ఉపయోగపడు. నీ గుప్పెళ్ళు తెరువు, నోరు తెరువు, ప్రార్థన చేయి. అన్ని విధాలుగా ప్రభువా, ఇదిగో నీ కొరకు నేను వాడబడతానయ్యా, నీ కొరకు నేను నీతిగా జీవిస్తానయ్యా, నీ కొరకు నేను అన్ని విషయాల్లో కూడా ఓర్చుకుని బతుకుతాను ప్రభువా, నీ తట్టు తిరుగుతాను ప్రభువా అని ఈ దినము గనక నీవు ప్రభువుకి చెప్పి నీ క్రియల ద్వారా దేవుణ్ణి నువ్వు మహిమపరచగలిగితే, ప్రభు చెప్తూ ఉన్నాడు రెండంతల మేలట. ఆనాడు యోబు గారు కూడా దేవుని సన్నిధిలో ఓర్చుకుని తగ్గించుకుని ముందుకు వెళ్ళాడు. అందు నిమిత్తము యోబు గారు రెండంతల దీవెన పొందుకున్నారు. అట్టి దీవెన ఈ దినము, ఈ నెలంతా మీకు ప్రాప్తించి మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.